మన భారతదేశం ఎన్నో అద్భుతాలకి రహస్యాలకి నిలయం. దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ పక్కకు పెడితే కొన్ని దృశ్యాలు చూసినప్పుడు మాత్రం ఏదో తెలియని శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని అనిపించక మానదు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆలయం సామాన్యమైనది కాదు. ఇది రోజులో కొద్దిసేపు మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. మిగతా సమయం అంతా సముద్ర గర్భంలో దాగి ఉంటుంది. అవును, మీరు వింటుంది నిజమే. ఉదయం మనం పూజ చేసిన శివలింగం మధ్యాహ్నానికి సముద్ర నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. మళ్ళీ సాయంత్రానికి బయటపడుతుంది. స్వయంగా సముద్రుడే శివుడికి జలాభిషేకం చేసే ఈ అద్భుత క్షేత్రం ఎక్కడుంది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? కుమారస్వామికి ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో కవి కంపోయ్ అనే ఒక చిన్న గ్రామంలో ఉంది. ఇది అరేబియన్ సముద్రం తీరంలో ఖాన్ కంబాట్ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి వడోదర రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ నుండి ట్యాక్సీ లేదా బస్సులో రావాల్సి ఉంటుంది. సముద్ర తీరంలో ఇసుక తిన్నెల మధ్య ఒంటరిగా గంభీరంగా నిలబడిన ఈ ఆలయం చూడగానే మనిషికి ప్రశాంతతనిస్తుంది. అసలు ఈ ఆలయం ఇక్కడ ఎందుకుంది? దీని వెనుక స్కంద పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను శివుడికి పరమ భక్తుడు. కానీ రాక్షస బుద్ధితో లోకాలను జయించాలనే కోరికలతో బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తారకాసురుడు ఒక వరం కోరాడు, నాకు మరణం అంటూ ఉండకూడదు అని. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు అని బ్రహ్మ చెప్పడంతో తారకాసురుడు తెలివిగా కేవలం శివుని కుమారుడి చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించాలని వరం కోరుకున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో సతీదేవి వియోగంతో శివుడు ఘోర తపస్సులో ఉన్నాడు. ఆయనే మళ్ళీ పెళ్లి చేసుకోడు, ఆయనకి కుమారుడు కలగడు. కాబట్టి నాకు మరణం లేదు అని తారకాసురుడు నమ్మకం. ఆ గర్వంతోనే ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ భయపడి శివుడిని ప్రార్థించగా పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. శివుడికి అగ్ని తేజస్సుతో కార్తికేయుడు అదే కుమారస్వామి జన్మించాడు. 6 ముఖాలతో మహాశక్తివంతుడైన కార్తికేయుడు దేవతల సైన్యాధిపతిగా మారి తారకాసుడిపై యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధం భీకరంగా జరిగింది. చివరికి కార్తికేయుడు తన శక్తి యుద్ధంతో తారకాసురుడిని సంహరించాడు. అయితే అసలు కథ ఎక్కడ మొదలవుతుంది? తారకాసురుడు రాక్షసుడే అయినా గొప్ప శివభక్తుడు. చనిపోయే ముందు కూడా శివశివ అంటూ ప్రాణాలు వదిలాడు. ఒక శివభక్తుడిని చంపానన్న విషయం కార్తికేయుడిని తీవ్రంగా కలిచివేసింది. ఆయన మనసులో అశాంతి రేగింది. అప్పుడు మహావిష్ణువు కార్తికేయుడిని ఓదార్చుతూ, నీవు ధర్మాన్ని రక్షించడానికే వాడిని చంపావు. అయినా నీ పాప పరిహారం కోసం తారకాసురుడు చనిపోయిన ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించు అని సలహా ఇచ్చాడు. అలా కుమారస్వామి ఆజ్ఞ మేరకు విశ్వకర్మ ఒక లింగాన్ని తయారు చేయగా కుమారస్వామి స్వయంగా సముద్ర తీరంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగమే స్తంభేశ్వర్ మహాదేవ్. అందుకే దీనిని గుప్త తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకత విషయానికి వస్తే ఇక్కడ ప్రకృతి దైవం ఒకటయ్యాయి అనిపిస్తుంది. సముద్ర తీరంలో ఉండడం వల్ల ప్రతిరోజు వచ్చే ఆట్లుపోట్లు హై టైడ్స్ లో టైడ్స్ ప్రభావం ఈ ఆలయంపై ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో సముద్ర నీటి మట్టం పెరుగుతుంది. ఆ సమయంలో సముద్రపు నీరు మెల్లగా ముందుకు వచ్చి గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని పూర్తిగా ముంచేస్తుంది. ఆ సమయంలో మనకి కేవలం ఆలయం పైన ఉన్న జెండా మరియు శిఖరం మాత్రమే కనిపిస్తాయి. చూడడానికి ఆలయం సముద్రంలో కలిసిపోయినట్లు ఉంటుంది. కొన్ని గంటల తర్వాత నీటి మట్టం తగ్గుతుంది. అప్పుడే సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆలయం మొత్తం బయటపడుతుంది. అప్పుడు భక్తులు నడుచుకుంటూ వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవచ్చు. అంటే ప్రకృతి స్వయంగా రోజుకి 2 సార్లు ఆ పరమశివుడికి జలాభిషేకం చేస్తుందన్నమాట. మీరు ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే కొన్ని విషయాలు తప్పగా గుర్తుంచుకోవాలి. మొదటిది టైమింగ్స్. ఇక్కడ దర్శనం వేళలు ఫిక్స్డ్గా ఉండవు. అవి ఆ రోజు ఉండే సముద్ర అలల మీద ఆధారపడి ఉంటాయి. గుడి కమిటీ వారు ప్రతిరోజు లో టైడ్స్ సమయాలను బోర్డుపై రాస్తారు. ఆ సమయంలోనే మనం లింగాన్ని తాకగలం. అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో సముద్రపు అలలు ఉధృతి ఎక్కువగా ఉండి ఈ దృశ్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. మూడోది
నీరు తగ్గినప్పుడు భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా శివలింగానికి పాలు నీరు అభిషేకం చేసుకోవచ్చు. కానీ జాగ్రత్త, నీరు పెరగడం మొదలవగానే సైరన్ మోగుతుంది లేదా హెచ్చరికలు జారీ చేస్తారు. అప్పుడు వెంటనే ఆలయం నుండి బయటికి వచ్చేయాలి. పాపం చేసిన వాళ్ళని శిక్షించడం దైవ ధర్మం అయితే, పశ్చాత్తాపపడిన భక్తుల్ని క్షమించి హక్కును చేర్చుకోవడం కూడా దైవగుణమే అని ఈ ఆలయం మనకి చెప్తుంది. కుమారస్వామిని భక్తికి, ప్రకృతి శక్తికి నిదర్శనం ఈ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుత క్షేత్రం ఇది. గుజరాత్ వెళ్ళే ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని లిస్ట్లో చేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన సంస్కృతి గొప్పతనాన్ని నలుగురికి తెలియజేయడానికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.